వెళ్తున్నాం. మరొక సందేహం అండి. శ్రీకాకుళం నుండి నారాయణ గారు రాస్తున్నారు. శరన్నవరాత్రుల్లో నైవేద్యాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. అసలు నైవేద్యాలకే ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. నేను మా ప్రణవపీఠం తరపున ఏ రోజుకి ఏ నైవేద్యం వేయాలో ఒక అద్భుతమైన పాంప్లెట్ తయారు చేశాను ఒకప్పుడు. అందులో ఈ విశేషాలన్నీ చాలా బాగా రాశాను. పాడ్యమి ఆ రోజున మొట్టమొదటి రోజున మెత్తని అన్నం స్నిగ్ధౌదనం తయారు చేసి పెడితే చాలా మంచిది. దుర్గాష్టమి నాడు పాయసము పులిహోర ఇవి పెడితే మంచిది. రోజు అన్న నైవేద్యం అమ్మవారికి ఒక్కొక్కటి పెట్టాలి. ఆయా తిథులలో అన్నముతో వండినటువంటి తప్పక పెట్టాలి. పేలాలు, బెల్లము, చెరుకు గడలు వీటన్నిటినీ కూడా పాడ్యమి మొదలుకొని దశం వరకు పెట్టి తీరాలని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఏ రోజుకు ఆ రోజు అన్నీ చేయలేకపోయినా కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రం నిత్య నైవేద్యంలో ఉండాలి. ఉదయం పూట అమ్మవారికి పూజ చేసేటప్పుడు శరత్కాలంలో కొబ్బరి అరటిపళ్ళు, సాయంత్రం వేళ పానకము, వడపప్పు, వేయించిన శనగలు, అదే వేపుడు శనగలు అంటాం కదా, పోపులు పెట్టి మంచి గుమగుమలాడించి శనగలు సరిగ్గా తయారు చేస్తే అవి కూడా రుచిగానే ఉంటాయిలేండి గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళకి. అంచేత ఈ శనగలు నివేదన ఉండాలి. ఇవి కాకుండా మీ వీలుని బట్టి శాస్త్ర ప్రకారముగా ఏదో ఒక అన్నం, దధ్యన్నము అంటే అదే దధ్యోదనము అని కూడా పిలుస్తాం, పెరుగుతో అన్నం తయారు చేసి చక్కగా పోపు పెట్టాలి. పులుపు లేని పెరుగు, అది కూడా కమ్మగా చిక్కగా చక్కగా మేగడతో మిసిమసలాడుతున్న పెరుగుతో మంచి అన్నం తయారు చేసి నైవేద్యం పెట్టింది. ఆ నైవేద్యాన్ని కాస్త ప్రసాదం తింటే మణిద్వీపానికి టక్కున వెళ్ళిపోం. ఇక ఆపై పులిహోర. పులిహోర అంటే ఇంత పసుపు చల్లడం కాకుండా బాగా పోపు పొదునుగా పెట్టాలి. చింతపండు బాగా మరగ్గాచి అందులో ఈ పోపుని అంటే మిరపకాయలు అవి ఉన్నదాన్ని వేసి ఉడికించి, మనం వేరుశనగ గుళ్ళు అంటాం, ఈ పల్లీలు, జీడిపప్పులు ఇవన్నీ వేసి శుభ్రంగా తయారు చేసి ఆ పులిహోర నైవేద్యం పెట్టడం. తప్పక దుర్గాష్టమి నాడు మాత్రం పులిహోర ఉండాలి. ఇక గుడాన్నం, చక్కెర పొంగలిలో చక్కెర బదులుగా బెల్లం వేస్తే గుడాన్నం అంటాం. దానిని పాయసాన్నాన్ని, ఈ అన్నాలన్నీ రోజు ఎంతో కొంత పెట్టడం మంచిది. అవన్నీ మేము చేయలేమంటే రోజు అన్నం తినడానికి అన్నం వండుకుంటున్నామేమో తెలుసు, గ్యారంటీగా అన్నం వండుకుంటామని నేను నమ్ముతున్నాను అంతా కూడాను. ఆ వండుకున్న అన్నంలో మీరు వండుకున్న కూర, పప్పు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా వేసి కనీసం మహానైవేద్యం పెట్టండి. ఈ 9 రోజులైనా ఆ మాత్రం నైవేద్యం పెడితే జీవితంలో తిండికి గుడ్డకి లోటు ఉండదు.